హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా చూపించాను నేను. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ హాఫ్ కప్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, అది కుక్కర్లోకి తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ పెసరపప్పు కూడా తీసుకున్నాను. పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం పెసరపప్పుని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ కడాయిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు. కొంచెం దోరగా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను కాజు బాదాం ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నానండి, అవి ఫ్రై చేసుకుంటున్నాను. పెసరపప్పు హెల్త్కి మంచిది కదండి, హెల్తీ కూడా. ఇంకా మనం బెల్లంతో చేసుకుంటున్నాం, షుగర్ వేయకుండా. ఇది కూడా చాలా హెల్త్కి మంచిది. ఇక్కడ 1 కప్ తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి టేస్ట్. ఫ్రూట్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు దీనిలో పాలు వేసుకుంటున్నాను. పాలు ఇంకా 2 కప్స్ వేసానండి. మీరు ఈ రెసిపీ పాలతోనే చేసుకోవచ్చు, లేకుంటే కొబ్బరి పాలతోనైనా చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పాలలో మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు సగ్గుబియ్యం యాడ్ చేసినాక ఇంకా కొంతసేపు ఉడికించుకోవాలండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పలచగానే తీసుకున్నానండి, ఎందుకంటే పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం కూడా చల్లగా అయినాక చిక్కబడుతుందండి. ఇదిగోండి బాయిల్ అవుతుందండి. దీనిలో 1 పించ్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం వేస్తున్నానండి. ఇదిగోండి బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో బెల్లం వేస్తున్నాను. బెల్లం కరిగించుకొని పెట్టుకున్నాను కదా, అది వేస్తున్నానండి. బెల్లం వాటర్ ఇలా స్ట్రెయిన్ చేసుకుని వేసుకోండి. బెల్లం నేను 3/4 కప్ తీసుకున్నాను అండి, అది వాటర్లో మెల్ట్ చేశాను. బెల్లం ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేయాలండి. దీనిలో కొంచెం కార్డమమ్ పౌడర్ వేస్తున్నాను, ఇలాచీ పౌడర్. అయిపోయిందండి, చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది మన సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. ఈ పండుగకి పాయసం ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలతో చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదని నేను వేయలేదు. ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.